ఇక్కడ ఫౌంటైన్ పక్కన ఉన్న వాటర్ అనమాట. ఆ ఫౌంటైన్ అది వాళ్ళందరూ చాలామంది వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ విజిటర్స్ అక్కడ ఉన్నారు. ఫ్లవర్స్ అది చాలా రకాల ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట. చాలా అంటే చాలా రకాలు ఉంటాయి. ఇక్కడ వీడియో ఫోటో అనుకున్నాను నేను, మనోడు వీడియో తీస్తున్నాడు. వాళ్ళు అక్కడ బ్యాక్గ్రౌండ్లో కనిపించిన వాళ్ళు కూడా విఐపి పర్సన్స్ అనుకుంటా. వాళ్ళు లోపలికి వచ్చారు, మేము లోపలికి వచ్చాం. మేమంటే ఫోర్స్ మెంబర్స్ కాబట్టి ఐడి కార్డ్ చూపించి లోపలికి వచ్చాం. వాళ్ళు మరి బాగా హై క్లాస్ అనుకుంటా, ఎందుకంటే ఒక మాదిరిగా ఉన్న వాళ్ళు ఎవరిని రానివ్వరు లోపలికి. అది జాతీయ జెండా త్రివర్ణ పతాకం రెపరెపలు ఆడుతుంది రాష్ట్రపతి భవన్ పైన. చాలా అంటే చాలా దగ్గరగా రాష్ట్రపతి భవన్కి. అన్న వీడియో తీస్తున్నాను, అన్నకి అనుకుంటున్నాడు. నేను సైడ్ వ్యూ అంతా చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. కానీ ఎందుకో 2016లో వచ్చినప్పుడు చూసినంత థ్రిల్ అయితే లేదు ఇప్పుడు. ఆల్రెడీ చూడడం వల్ల అనుకుంటా. అసలు ఇప్పటివరకు చూడడం వల్ల అయితే చూస్తే బాగానే అనిపిస్తుంది. మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆ గార్డెన్లో తిరుగుతూ ఉంటారు అనమాట. సంవత్సరంలో ఎప్పుడో 2 months విజిటర్స్కి అలౌడ్ ఉంటుంది. అంతా క్రౌడ్. ఢిల్లీ పోలీసు లేడీస్ బాగా ఇబ్బంది పడుతున్నారు, ఎవరు మాట వింటరు. ఇటు సైడ్ ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి. అన్నకి ఫోటో తీసాం. ఇది మనం అనమాట. హాఫ్ ఫోటో తీద్దామా? ఇది సెల్ఫీ తీయ, హాఫ్ తీ. జూమ్ చేసినట్టు ఉన్నావా? పైకి రావట్లేదు, వీడియో తీస్తాను ఏంటే. కాకపోతే మంచి ఫీల్ ఉంటుంది. ఫోటో అనుకున్నా ఇక్కడ ఎవరిని పంపించుకున్నా మాకు ఐడి కార్డ్ చూపిస్తే మమ్మల్ని లోపల పంపించారు. డ్యూటీ చేసినప్పుడు కొంచెం చాలామంది చీప్గా చూసినా కొన్ని టైంలో మాకు చాలా హై ఉంటుంది. అంటే రిస్ట్రిక్టెడ్ ఏరియాలో కూడా మేము వెళ్ళొచ్చు అనమాట. ఫోర్స్ మెంబర్ కాబట్టి వీళ్ళ నుండి ఏ ఇబ్బంది ఉండదని ఫీలింగ్తో రాణిస్తారు.